నమస్కారం వెల్కమ్ టు ruchulu.com ముంబైలో చాలా ఫేమస్ ఏంటి అనుకుంటున్నారా ముంబైలో చాలా ఫేమస్ వడా పావ్ సో వడా పావ్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను సో వడా పావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వడా పావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి గరం మసాలా ధనియా పొడి కారం ఉప్పు పుదీనా చట్నీ ఉడికించిన బంగాళదుంప ఉల్లిపాయలు పావ్ నూనె ఆవాలు జీలకర్ర కొత్తిమీర వడా పావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసారు కదా అన్నీ ఈజీగానే ఉంటాయి పావ్ బాజీ తిని బోర్ కొట్టేస్తే పావ్ బాజీ తిని అలా బ్రెడ్ మిగిలిపోయినా కూడా మీరు ఆ బ్రెడ్తో వడా పావ్ చేసేసుకోవచ్చు సో ఇంగ్రీడియంట్స్ చూసారు కాబట్టి మరి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా వచ్చేసి ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ చాలా కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఆలూని కొంచెం ఆయిల్లో టాసే చేస్తాం కాబట్టి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ వేసి ఆలూని మీరు కొంచెం టాసే చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఓవర్గా ఆ ఆయిల్ వేసేస్తే ఏంటంటే ఆ టేస్ట్ అనేది చాలా చెత్తగా ఉంటుంది కాబట్టి లైట్గా కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ ఆవాలు అనేది తాకుతుంటాయి అన్నమాట మన ఆలూ స్టఫింగ్లో యూజువల్గా ఏంటంటే చాలామంది ఆవాలు ఇవన్నీ వేయరు అనుకుంటారు కానీ వేస్తారు ఉడికించిన ఆలు ఇలా స్మాష్ చేసేసేయాలి అండ్ ఇంకా చిన్న సైజ్ ఆవాలు ఉంటాయి కదా అవి గినక మీ ఇంట్లో ఉంటే ఇంకా బెస్ట్ సో ఇప్పుడు వీటిని కొంచెం ఆయిల్లో టాసే చేద్దాము ఏంటంటే వీటికి కూడా ఉప్పు అనేది కారం ఏవైతే వేస్తున్నామో కొంచెం పట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా ధనియా పొడి అన్నీ కొంచెం పించి వేస్తే సరిపోతుంది చిటికెడు కొద్దిగా గరం మసాలా చాలా కొద్దిగా వేసుకోండి కావాలైతే మీరు కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు పసుపు వేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి ఒక 2-3 అలా ర్యాండమ్గా వేస్తున్నాను ఏంటంటే అక్కడక్కడ పచ్చి ఆనియన్ తాకితే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఆల్మోస్ట్ ఇవి ఉడికినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను జస్ట్ టాసే చేశాను అంతే ఇంకెక్కువ ఏం అవసరం లేదు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దాం మొత్తం అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా ఇవన్నీ ఉప్పు కారం ఏదైతే వేసామో అన్నిటికీ పట్టేలాగా ఈ టేస్ట్ బాగుంది సో లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది అండ్ మీరు కావాలైతే గ్రీన్ చిల్లీస్ని కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ని కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకోవచ్చు అప్పుడు మీరు కొంచెం కారం అనేది అవాయిడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం కొత్తిమీర వేద్దాము బికాజ్ ఇలా కొత్తిమీర వేయటం వల్ల మనకి ఇంకా ఫ్రెష్నెస్ అనేది వస్తుంది అనమాట ఇంకా లోపల ఇది డీప్ ఫ్రై అయిన తర్వాత మనం బైట్ తిన్నప్పుడు అక్కడక్కడ కొత్తిమీర తాకుతూ ఇంకా టేస్టీగా కనిపిస్తుంది సో చూసుకొని ఇంకొంచెం ధనియా పొడి వేసుకోవచ్చు తగినంత వీటన్నిటిని మీరు స్టవ్ ఆఫ్ చేసి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి కొంచెం టాసే అయిపోయింది కాబట్టి ఆయిల్లో సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది బేసన్ తడుపుకుందాము సో ఆల్రెడీ నేను బౌల్లో కొంచెం కారం ఉప్పు వేసి పెట్టుకున్నాను రెడీగా సో అందులో శనగపిండి తగినంత వేసేసుకోవాలి వీటిని మనం ఈ ఆలుని రౌండ్గా బాల్లా చేసి ఈ శనగపిండిలో డిప్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేయాలి అంతే ఆ తర్వాత పావుని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని పుదీనా చట్నీ స్ప్రెడ్ చేసేసుకుంటే ఈ స్టఫ్ ఏదైతే ఉందో బోండం అందులో పెట్టేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి వడపావ్ సో మన బేసం కనుక్కునే లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేద్దాం ఇటు ఆయిల్ డీప్ ఫ్రై అయిపోతుంది ఇంకో పక్క బేసన్ కూడా మనం కలిపేసుకోవచ్చు చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి పల్సగా బ్యాటర్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం థిక్ బ్యాటరే పెట్టుకుందాం మనం
ఈ బేసన్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. బెట్ బోండం కలర్ అనేది పసుపు యాడ్ చేయడం వల్ల నైస్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా నేను పసుపు యాడ్ చేశాను. ఇంకొంచెం వాటర్. ఓకే, ఇలా సరిపోతుంది. లంప్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. సో ఇక్కడ ఇది రెడీగా ఉంది. మనకి ఆయిల్ వేడవుతుంది. ఏదైతే చేసుకున్నామో ఆలూతో దీన్ని మనం రౌండ్ బాల్స్లా చేసుకున్నాము. ఈ బేసన్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే, అంతే. ఈ బేసన్ మీరు కలుపుకునే లోపల మీకు ఆలు అనేది కొంచెం కూల్ అయిపోతుంది. ఈజీగా రౌండ్ బాల్స్ కూడా వచ్చేస్తాయి. ఆవాలు వేయటం వల్ల ఏంటంటే చాలామంది ఆవాలు వేయరు, కానీ ఆవాలు వేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అక్కడక్కడ ఆవాలు తాకుతూ ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో పోపు ఎలా కొన్ని వాటికి మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాము. సో అలా వీటిని వేసుకున్నాను నేను, అంతే. సో బేసన్లో వీటిని డిప్ చేసేసుకొని డీప్ ఫ్రై. చాలా సింపుల్. చాలామంది వడపావ్ అనగానే జస్ట్ ఉడికిన బంగాళదుంప అలా టాసే చేసింది పెట్టేస్తారు. సో అలా కాకుండా బేసన్లో డిప్ చేయడం వల్ల అండ్ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కాబట్టి ఎనీ వీకెండ్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేస్ అప్పుడు మీరు కావాలైతే వడాపావ్ చేసి పెట్టండి, చాలామంది ఇష్టపడతారు. చాలామంది పిల్లలకి పిజ్జా, బర్గర్ అనేవి నచ్చకపోవచ్చు. సో అలాంటి పిల్లలకి ఈ వడాపావ్ అనేది నచ్చుద్ది. సో చెప్పాను కదా, ఆవాలు కొద్దిగా వేసుకోండి. కావాలైతే జీలకర్ర అవాయిడ్ చేయొచ్చు. ఆవాలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వడాపావ్లోకి వచ్చేస్తుంది. అండ్ శనగపిండిలో డిప్ చేసి ఇలా డీప్ ఫ్రై చేసి వడాపావ్లో స్టఫ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. అండ్ నెయ్యి కొంచెం అలా పావు మీద రాసేసి అటు ఇటు కాల్చుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. చేసుకునే విధానాలు చాలా ఉన్నాయి. పేషెన్స్ ఉంటే చాలు, ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చు. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం వీటిని. సో వడాపావ్ ఇక్కడ అవి డీప్ ఫ్రై అవుతున్నాయి, అవి వాటి పని జరుగుతూ ఉంటాయి. పావ్ అనేది రెడీగా ఉంది. మీరు వడాపావ్ తినడానికి వెళ్ళినప్పుడు ఇలా ర్యాండమ్గా చేత్తో తీసేసి అతను నూనెలో ఇలా నెయ్యిలో అద్దేస్తాడు కాబట్టి నేను ర్యాండమ్గా చేత్తో వీటిని చించేస్తున్నాను. ఆరెల్స్ మీరు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. జస్ట్ లైట్గా ఇలా ఓపెన్ చేయాలి, అంతే. ఇంకొంచెం కలర్ రావాలి. బేసన్లో బాగా డిప్ అయి డీప్ ఫ్రై అయింది, రెడీ అయిపోయింది. ఈ బాండీని షిఫ్ట్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందాకటి ప్యానే వాడేయచ్చు. ఎక్స్ట్రా ప్యాన్లు, ఎక్స్ట్రా గిన్నెల గురించి కూడా ఆలోచిస్తారు. కుకింగ్ అంటే కొంచెం పని, ఇన్ని వెజల్స్ వేస్తారు అబ్బాయిలు అయితే. అమ్మాయిలు అయితే చాలా తక్కువ వెజల్స్ వేస్తారంటారు, ఎందుకంటే ఇలా మేము కొంచెం ఎక్స్ట్రా తెలివి ఉపయోగిస్తాం కాబట్టి. సో మన బోండం డీప్ ఫ్రై అయిపోయాయి. బోండం డీప్ ఫ్రై అయిపోయి తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఏదైతే పావు ఉందో దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు నెయ్యి వాడితే పావు ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో లైట్గా నెయ్యి వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఫ్రై చేసుకోకుండా పర్లేదు, సైడ్స్ మన సైడ్స్ కొంచెం టాప్ అండ్ ఎండింగ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పావ్ అనేది ఫ్రై అయిపోయింది. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పుదీనా చట్నీ, పుదీనా, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఒక్కొక్క కట్ట పేస్ట్ చేసుకున్నాను నేను. పచ్చిమిర్చి మరీ ఎక్కువగా వేయలేదు, చాలా కొద్దిగా పచ్చిమిర్చి వేసేసి అండ్ ఒక కట్ట పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈ లోపల పేస్ట్ చేసేసి మన బోండం ఏదైతే ఉందో పెట్టేసేయాలి, అంతే. వడపావ్ రెడీ. ప్లేస్ చేసేద్దాం. అసలు రోడ్ సైడ్ వడాపావ్ అయితే ఇలా ఇలా రఫ్గా ఇలా చించేసి ప్లేస్ చేసేస్తాడు. రఫ్ అండ్ టఫ్ పీపుల్ కదా వాళ్ళు. అండ్ ఇలా మధ్యలో పెట్టేయాలి, అంతే. చూస్తున్నారు కదా, వడాపావ్ రెడీ. సో మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, చూస్తున్నారు కదండి, హాట్ హాట్ స్ట్రీట్ సైడ్లో మనకి ఈజీగా జస్ట్ 10 రూపీస్కి రెడీ అయ్యే వడాపావ్ని ఇంట్లో చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా వడాపావ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వడాపావ్ అంటే మన ఇండియన్ స్టైల్ బర్గర్ అనమాట. బర్గర్ల మధ్యలో మనకి అది వెజిటేరియన్, ఆనియన్స్, టొమాటోస్, కొంచెం మైనీస్ పెడతారు. ఇది మన ఇండియన్ స్టైల్ బర్గర్. టేస్ట్ చేస్తున్నాను.
సూపర్ అండి. మన ఇండియన్ స్టైల్ బర్గర్, ఐ మీన్ వడాపావ్ అదిరిపోయింది.